ఈ రాత్రి సమయంలో మీ అందరి కోసం ఎన్నో కబుర్లని మోసుకొచ్చేసింది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ గలగలా విత్ కోకిల. అమ్మో, నానమ్మ ఈ అమ్మాయే. ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. వాళ్ళేదో సోది చెప్తూ ఉంటారా, వినడం ఎందుకు, టైం వేస్ట్. నానమ్మ అలా అనొద్దు, నేను తన ఫ్యాన్ని. ఈరోజు టాపిక్ వచ్చి దేని గురించి మాట్లాడదాం? అబ్బా, ఎన్నో కబుర్లు మోసుకొచ్చానని చెప్పి ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అంటుంది ఏంటని ఆలోచిస్తున్నారా? చెప్తా నా దగ్గర చాలా కబుర్లున్నాయి. అవన్నీ చెప్పే ముందు లిసనర్స్ ఎవరి దగ్గర నుంచైనా కాల్ తీసుకుందాం. మా ఎఫ్ఎం నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్ కి కాల్ చేసేయండి. మీకేమైనా డౌట్లున్నా, సమస్యలున్నా, లైఫ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి షేర్ చేసుకోవాలన్నా కాల్ మీ గలగలా విత్ కోకిల. ఇదిగో అనౌన్స్ చేశానో లేదో, ఎవరో కాల్ చేశారు. ఎవరని కనుక్కుందామా? హలో హలో కోకిల. హాయ్, ఎస్ చెప్పండి. నాతో ఇప్పుడు ఏం చెప్పాలని, మా లిజనర్స్ తో ఏ విషయం పంచుకోవడానికి మీరు ఇప్పుడు కాల్ చేశారు? నాకు చిన్న సమస్య వచ్చింది. అరెరే, సమస్య చిన్నదే అంటున్నారు కదా, దాన్ని నువ్వే సాల్వ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ సలహా తీసుకుంటే మంచిదని. అయితే మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ఒక అబ్బాయి నచ్చాడు. వావ్, కానీ నాకు నచ్చాడా లేదా అన్నది నాకే డౌట్గా ఉంది. తను నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. నేను తనని ప్రేమిస్తున్నానా లేదా అన్నది డౌట్గా ఉంది. ఏడ్చినట్టుంది. అసలు ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? అదే తెలియట్లేదు. అప్పుడు మీ సమస్యకి ఒకటే సొల్యూషన్. ఏంటది? కన్ఫ్యూజన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు కాబట్టి కొంతకాలం వెయిట్ చేయి. కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది. చూసావా నానమ్మ, నేనేం చెప్పానో తన యాసిటీస్ అదే చెప్పింది. చూసావా మా వేవ్ లెన్స్ ఎలా మ్యాచ్ అయిపోతున్నాయో. అది రేడియో స్టేషన్ నుంచి మాట్లాడినప్పుడు వేవ్ లెంత్లు బాగానే కలుస్తాయి. ఇంట్లో కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం ఏమీ కలవదు. ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. ఏంటి ఇలా కూర్చొని వింటున్నాను? ప్రోగ్రామ్ ఉంటే తనని కలవచ్చు కదా. నానమ్మ, నేను అర్జెంటుగా రేడియో స్టేషన్కి వెళ్ళి తనని కలిసి వస్తాను. ఒరే ఒరే, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదు, నువ్వెందుకురా కలవడం? లేదు నానమ్మ, వాయిస్ విన్నావు కదా ఎంత స్వీట్గా ఉందో. లాస్ట్ టైం వెళ్తే మిస్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి, తనతో మాట్లాడాలి. అది కాదురా, ఎంత రాత్రిపూట ఎందుకు? నానమ్మ, ప్రోగ్రాం జరిగేటప్పుడే అక్కడికి వెళ్ళాలి. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడని పట్టుకోలేము. రేయ్ ఆగో. ఏంటి నానమ్మ, ఏంటి నీ ప్రాబ్లం? వీడక్కడికి వెళతానంటున్నాడు, పల్లవి దొరికిపోతుందేమో. ఎలా పల్లవిని? ఏమైంది నానమ్మ నీకు? మాట్లాడమేంటి? ఏంటంటావేంట్రా, ఇలాగే వెళ్ళిపోతావా? ఏమైంది? రే పిచ్చేదవా, ఒక అమ్మాయిని కలవడానికి ఇలా నైట్ డ్రెస్ లో వెళ్తావా? ఏమనుకుంటుంది తను? కరెక్టే నానమ్మ. నేనెప్పుడు కరెక్ట్ గానే చెప్తానురా. నువ్వు వెళ్ళు, రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. మంచి ఐడియా ఇచ్చావు నానమ్మ.